బతుకమ్మ పండుగంటే తీరొక్క పూలు తీరు సద్దులు మతికొస్తాయి. సంక్రాంతి పండుగంటే సకినాలు పతంగులు, ఆంధ్రలోనైతే కోళ్ల పందాలు యాదికొస్తాయి. ఇక దసరా అంటే జమ్మి చెట్టు పాలపిట్ట తినుడు తాగుడే. అట్లనే దీవిల పండుగంటే పటాకులు గాల్చుడు, వ్రతాలు నోములు. తెలంగాణ ఆంధ్రలోనే కాదు దేశమంతా ఇంతే ఉంటది. కానీ హైదరాబాద్లో ఉన్నోళ్లకు మతికొచ్చేది హౌ సదర్ సంబురాలే. సదర్ అంటే అట్లుంటది. మళ్ళా నూనెతోటి తలకు పోసినట్టు ఎంత మట్రంగా ఉన్నాయో హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ సంబరాలు జోరుగా అయినాయి. యాదవుల పండుగకు పెద్ద చుట్టం లెక్క సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చి దున్నరాజుకు ఆవుకు పూజలు చేసిండు మొదలు. మంత్రులు పొన్నం ప్రభాకరు, గడ్డం వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి సార్లు, పాత గవర్నర్ దత్తన్న, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్లు ఇట్లా పెద్ద పెద్దోళ్ళు చాలా మందే వచ్చిండ్రు. నిరుడు సంధి సర్కార్ అధికారికంగా చేస్తుంది. మళ్ళా పాత ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అన్నలు ముంగడ వడి నడిపిస్తున్నారు. యాదవోं का ఖదర్ హైదరాబాద్ సదర్. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవుల యొక్క పాత్ర అత్యంత కీలకమైన పాత్ర. యాదవ్ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. పట్నం అంతటికి వెళ్ళి యాదవులే కాదు జిల్లాలకు వెళ్ళి తీరొక్క కళాకారులు 600 మంది వచ్చిండ్రు. మనోళ్ళ ఆటపాటలు మస్తు అనిపించినాయి. ఇది సర్కారు చేసిన కార్యం. ఇక దీవులు వెళ్ళంగానే సదర్ సంబరాలు జోరుంటాయి. బయట రాష్ట్రాలకించి దున్నరాజులు సిటీలో దిగినాయి ఆల్రెడీ. ఇది చూసుకొని సీదా శిల్పకళా వేదికల ట్రైనింగ్ అయిన సర్వేయర్లకు లైసెన్సులు పంచే కార్యం నడిచింది. 3456 మంది సెలెక్ట్ అయినరు. పాత సర్కార్ల ధరణి తెచ్చి ఆగం చేసిండ్రు. మేము భూభారత్ తోటి న్యాయం చేసినాం అనుకొచ్చిండు రేవంత్ రెడ్డి సారు. ధరణి దోపిడీ గురించి ధరణి చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించి దోసుకోవాలనుకున్న దొరలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పి బంగాళాఖాతంలో విసిరేశారు.